తుక్కుగూడ జనజాతర బహిరంగ సభ ప్రాంగణంలో రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వ్యవహారం వివాదాస్పదమైంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యక్తిగత వాహనాన్ని అడ్డుకోవటమే కాకుండా డ్రైవర్పై చేయి చేసుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా కూడా పోలీసులు అనుమతించకపోగా వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతించే పాస్ ఉందని డ్రైవర్ శ్రీనివాస్ చెబుతుండగానే తరుణ్ జోషి ఆగ్రహంతో ఊగిపోతూ అతడిపై చేయి చేసుకున్నారు. డ్రైవర్ జేబులో ఉన్న ఐడి కార్డును సైతం లాక్కున్నారు. మళ్ళీ అరగంట తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ని పిలిపించిన సిపి చుట్టూ పోలీసులు నిలబెట్టి అక్కడున్న ఏసీపీ రాజుతో కొట్టించారు. డ్రైవర్ మీద పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న ఓ వీడియోగ్రాఫర్ సెల్ ఫోన్ను గుంజుకుని అతనిపైన తరుణ్ జోషి చేయి చేసుకున్నారు. సభ ముగిసిన తర్వాత వేదిక వద్ద ఉన్న బట్టి విక్రమార్క వద్దకు డ్రైవర్ శ్రీనివాస్ వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది.